మాటలతో మంటలు పుట్టించడం ఎలాగో తెలుసా? కులం పేరుతో అగ్గిపుల్ల గీసి భగ్గుమనిపించడం ఎలాగో తెలుసా? షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అదే చేశారు. విపక్షమే కాదు స్వపక్షం కూడా ఫుల్లుగా తలంటేయడంతో తూచనేశారు. షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ కులాన్ని టార్గెట్ చేస్తూ ఆయన కామెంట్లు చేశారు. ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు తెలంగాణ ఉద్యమంలో ఎన్ని త్యాగాలు చేశారు, ఎంతమంది ప్రాణాలు అర్పించారని ప్రశ్నించారు. ఆ కులం పని పడతామంటూ ఆయన హెచ్చరికలు జారీ చేయడం తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు పుట్టించింది. శంకర్ వ్యాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్ కూకట్పల్లిలో నిరసనలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెడుతోందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ముఖ్యమంత్రి గారి యాక్షన్ లో జరుగుతూ ఉంది. వెలమ జాతికి కాకుండా ఇతర కులస్తులు కూడా బాధపడే సందర్భాలు అందులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వెలమ సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉన్నారు. మీరు ఆలోచన చేసుకోండి. వీళ్ళన్న మాటలు మీరు ఉంటారా, బయటకు వచ్చి పోరాడతారా, మన జాతి నుంచి మాట్లాడతారన్నటువంటిది మాట్లాడారు. వెలమ కులంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు ఎమ్మెల్సీ భానుప్రసాద్. నరం లేని నాలుక ఉన్నది కదా అని చెప్పి ఆ నాలుకని ఎటుపడితేటు వాడితే ఆ నాలుక బీకేస్తాం బిడ్డ ఏమనుకుంటున్నావు. ఇట్లాంటి పిచ్చి వాగుడు ఎవరు మాట్లాడినా కూడా సహించేది ఉండదు. ఇక ఎమ్మెల్యే శంకర్ వ్యాఖ్యలపై టీపీసీసీ వివరణ కోరింది. ఏ వర్గం వారు ఇంకొక వర్గం వారి మీద విమర్శ చేస్తే కాంగ్రెస్ పార్టీ దాన్ని సహించదు. అందుకే నిన్న శంకర్ గారు మాట్లాడిన తీరు మీద ముఖ్యమంత్రి గారు నేను ఇద్దరం కూడా మాట్లాడుకొని వారిని వివరణ ఇవ్వాల్సిందిగా అర్జెంటుగా కోరినాం. అయితే తానన్న మాటలకు అర్థాలే వేర్లే అంటున్నారు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. తాను ఏ కులాన్ని కించపరచలేదని, కల్వకుంట్ల కుటుంబాన్ని మాత్రమే టార్గెట్ చేశారంటున్నారు. కల్వకుంట్ల కుటుంబం అరాచకాలు చేసింది. 10 సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండ్రు. సామాజిక వర్గంగా మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టిండ్రు. కాబట్టి వాళ్ళ మీద ఉన్న అక్కస్తోనే మాట్లాడటమే తప్ప ఇతర వెల్బా వాళ్ళను మాట్లాడే ఉద్దేశం కాదు. నేను అన్న వర్డ్ కూడా విడ్రా చేస్తున్నా. అటువంటిది ఉద్దేశం కాదు నాకు. ఇప్పుడు ఈ గొడవ ఎటు దారి తీస్తుందో చూడాలి.